వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా 19 అక్టోబర్ 2025 ఆదివారం నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 1 అడ్డం మధురలోని అమ్మవారు మీనాక్షి. 1 నిలువు సినీ నటి మీనా. 2 నిలువు వృక్షము క్షితిజం. 6 అడ్డం నువ్వులు తిలలు. 3 నిలువు శార్దూలాలు పులులు. శార్దూలము అనగా పులి. 3 అడ్డం పేజీ పుట. 7 నిలువు నుంచి లేదా నుండి ఫ్రమ్ లగాయతు. 9 అడ్డం సర్పాలు భుజంగాలు. 9 నిలువు భూమి భువి. 12 అడ్డం వజ్రాయుధం పవి. 12 నిలువు హోదా అధికారం పదవి. 18 అడ్డం ఆవేదన బాధ విచారం. 19 నిలువు ముగ్గు రంగోలి. 22 అడ్డం చిలుకకు తోడు గోరింక. 26 అడ్డం స్త్రీ కోమలి. 26 నిలువు ఆగ్రహం కోపము. 32 అడ్డం క్రియ పని. 27 నిలువు ఎర్రని గింజలుండే ఫలం శీర్షాసనం వేసి ఒత్తును కోల్పోయింది దానిమ్మ. దానిమ్మ తిరగేసి రాయాలి మరియు మాకి మా ఒత్తు తీసేయాలి దానిమ్మ. 36 అడ్డం సంతోషదాయకం ముదావహము. 23 నిలువు వ్యవసాయ భూమి కమతము. 28 అడ్డం నారదుడు బోయవానికి ఉపదేశించిన మంత్రం మర. 29 నిలువు బోయవాడు నారదుడు చెప్పిన మంత్రాన్ని ఇలా పలికాడు రామ. 16 అడ్డం మంచు తుషారం. 13 నిలువు రంగనాథస్వామి ఆలయం ఉంది ఎక్కడ శ్రీరంగం. 13 అడ్డం సనాతనుల నోట పలికే మాట శ్రీరామ్. 8 నిలువు పాండురంగడి భక్తుడు తుకారాం. 8 అడ్డం త్రాసు తుల. 10 అడ్డం దాంపత్యం కాపురం. 4 నిలువు ప్రేమ వలపు. 4 అడ్డం ముఖం వదనం. 5 నిలువు శివయ్య వాహనం నంది. 11 నిలువు ఆర్జీవి ఊర్మిళల బ్లాక్ బస్టర్ రంగీలా. 14 అడ్డం అర్జునుడికి కృష్ణుడు చెప్పింది హ్రస్వంగా గీత. 15 నిలువు తీరము ఒడ్డు తటము. తటి లేదా తటము అనగా తీరం. 17 అడ్డం నుదుటి రాతను డాష్ లిఖితం అంటారు లలాట లిఖితం. లలాటము అనగా నుదురు. 20 అడ్డం కవులు దీనితో రాస్తారు గంటము. 17 నిలువు మనం రాసుకునేది గందరగోళం కలము. కలములో లాము వచ్చేసాయి మిగిలినది కా. 21 నిలువు పోస్టు టపా. 24 అడ్డం వంట పాకము. 25 నిలువు ఖైదులో నిందితులతో జరిపే భేటీ ములాఖతు. 33 అడ్డం కోరిక
తమకం. 34 నిలువు ముళ్ళ చెట్లు కంప. 37 అడ్డం స్త్రీలు పడతులు. పడతి అనగా స్త్రీ. 30 అడ్డం అగ్నిపర్వతం నుంచి వెలువడేది లావా. 35 అడ్డం చివరి కడ. అలానే 31 నిలువు సామాన్యుల నివాసాలు వాడలు. ఇదండి ఇవాల్టి సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.